మనం ఏం నేర్చుకోవాలి అంటే తృప్తి ఉండాలి. ఏముండాలంట? తృప్తి కలిగి ఉండాలి. తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఏముండాలమ్మా? తృప్తి కలిగి ఉండాలి. తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఆ కాలంలో ప్రియమైన సంగమా, ఒక రైతు పంట వేశాడంట. ఆ పంట వేస్తే ఏమైంది అంటే తనకు కొద్దిగా పంట అనేది వచ్చిందంట. దాంతో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తృప్తి పడుతూ ఉన్నాడంట. మనం ఎలాగా ఉన్నాము? తృప్తి పడుతూ ఉన్నాం. ఉన్న దాంట్లో తృప్తి పడుతూ ఉన్నాం. దేవుడు నీకు మంచి ఇల్లు ఇచ్చాడు, తృప్తి పడుతూ ఉన్నావా? మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, తృప్తి పడుతూ ఉన్నావా? మంచి భూములను ఇచ్చాడు, తృప్తి పడుతూ ఉన్నావా? మంచి సంఘములు ఇచ్చాడు, తృప్తి పడుతూ ఉన్నావా? మంచి విశ్వాసులను ఇచ్చాడు, తృప్తి పడుతూ ఉన్నావా? మంచి సమైక్యతను ఇచ్చి ఉన్నాడు, మంచి దేశమును ఇచ్చి ఉన్నాడు దేవుడు మనకు. చక్కగా వర్షాలను ఇస్తూ ఉన్నాడు, చక్కగా మనకు పంటలను ఇస్తూ ఉన్నాడు. అయితే మనము తృప్తి పొందడం లేదు. మనము తృప్తి పొందాలి. అక్కడ రాయబడిన మాట ఇలాగ రాయబడింది, అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొందాలి. ఏం కలిగి ఉండాలా? అన్న వస్త్రాలు మనకు ఉన్నాయి. అన్నము ఉంది, వస్త్రాలు ఉన్నాయి, గృహము ఉంది, కుటుంబము ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఉన్న దాంట్లో మీకు ఒక బైబిల్ గ్రంథంలో నుండి ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. చూడండి, కయ్యూను, హేబేలు.